తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో 1000 మందికి పైగా అన్యమతస్థులు పనిచేస్తున్నారని తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులకు హిందూ సనాతన ధర్మంపై విశ్వాసం లేదన్నారు. టీటీడీ పాలక మండలి వెంటనే స్పందించి వాళ్ళందరినీ తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి, ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షణలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి, వారికి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి, వారికి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. చాలామంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు? గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకడ పురుష పెట్టాల వాటికి. అరే, నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇతర దేశాలకు దేశం సత్రంగా మారింది, తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది. వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము, పాస్పోర్ట్లు ఇస్తాము, వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, వాళ్ళకి పెన్షన్లు ఇస్తాము. ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాము. ఇది పద్ధతి కాదు. ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కూడా టీటీడీని ఉపయోగించుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు, ఈ పిరిగితనం ఇంకోటి కాదు. నేను దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదు, ఇది హిందువుల ఆస్తి. స్వామివారి విశ్వాసం, నమ్మకం అంటే హిందువుల యొక్క ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి ప్రాంతంలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి. ఉన్న ఉద్యోగస్తులను వెంటనే తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ టీటీడీ పాలక మండలి ఉన్నది. నిన్న మతము రెచ్చగొట్టడం కాదు, వాస్తవం. ఒక మసీద్కి వచ్చి చర్చి పోయి ఒక నామం పెట్టుకొని నేను పోతే నాకు ఉద్యోగం ఇస్తారా? నాకు రాణిస్తారా నన్ను? అరే, మసీదులో, చర్చిలో మాత్రం ఇతర హిందువులకు అవకాశాలు ఉన్నాయి. ఇదే సత్రం అయిదమన్నా కుక్కడికి వస్తున్నాయా పైసలు ఆస్తి అంతా కూడా? ఎవరు ఆలోచన ఇది? ఎప్పుడు మారుతుంది? ఇంకా మారాల్సిన బాధ్యత, మార్చాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలక మండళ్ళు మారుతున్నాయి, కానీ ఈ పద్ధతి మాత్రం ఇతర మత తొలగించడం మాత్రం మారతలేదు. ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని వెంటనే నిర్మించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. బాపట్ల జిల్లా పంగులూరు పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సందర్శించారు. పొగాకు కొనుగోలు జరుగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి కొనుగోలు జరుగుతున్న ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు జరగాలని మంత్రి రవికుమార్ అధికారులను ఆదేశించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. నెల్లూరు నగరంలోని వీపీఆర్ నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు మహిళలంటే చులకనగా చూస్తూ ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వారి తీరు మార్చుకోకపోతే మహిళలు చెప్పులు, చీపులతో తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఆమె హెచ్చరించారు. పెత్తందారులకి తర్వాత ఇది పేదలకు జరుగుతున్న పోరాటం అని. అసలు పెత్తందారు అంటే నిజమైన పెత్తందారి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అసెంబ్లీ స్పీకర్ని చూడండి, లోక్సభ స్పీకర్ని చూడండి, జిఎంసీ బాలయ్య గారిని లోక్సభ స్పీకర్ ఏంటి, అసెంబ్లీ స్పీకర్ ప్రతిభాభారతి గారికి ఇచ్చేసి
ఆయన దళితులందరినీ కూడా దర్జాగా కుర్చీలో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? దళితులు ఆయన కుర్చీలో కూర్చొని దళితులు ఆయన ముందు చేతులు కట్టుకునే విధంగా చేశారు. మనకి ఎస్సీ వర్గీకరణ టైంలో కనీసం సుప్రీంకోర్టులో లాయర్ని కూడా ఆయన పెట్టలేదు. కానీ మందకృష్ణమాది గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాట పట్టుకతో ఎన్నో మనకి అరుంధతి ఉద్యమాలు, దండోరా ఉద్యమాలు జరిగినా కానీ మనకి వర్గీకరణ అనేది చంద్రబాబు నాయుడు గారు 2000లో అప్పుడు వర్గీకరణ తీసుకొస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలోనే మళ్ళీ వర్గీకరణ ఇంప్లిమెంట్ అయిందంటే అది నిజంగా చంద్రబాబు నాయుడు గారి గొప్పదనం అని కూడా ఈరోజు మేము మాదిగల తరపు నుంచి నేను ధన్యవాదాలు కలుపుతున్నాను. ఎందుకంటే విద్యా ఉద్యోగాలు అన్నింటిలో సమాన అవకాశాలు రావాలి. అంతేకాకుండా కొంతమందే పైకెళ్ళారు, కొంతమంది అణగదొక్కబడ్డారు. కనుక ఈ రేషియోస్ ప్రకారం మాలకులానికి 7.5%, మాదికులానికి 6.5% అండ్ రెల్లికి 1% చొప్పున ఈ యొక్క వర్గీకరణ చేసి రేపు రానున్న ఉద్యోగాల్లోనూ అంతేకాకుండా చదువుల్లో కూడా విద్యలో కూడా మనం ముందుస్తున్న మాదిగ కులాలు కూడా ముందుకెళ్ళి అందరితో కూడా సమాన అవకాశాలు అందిపుచ్చుకునే మాదిరిగా ఈ 2 క్లాసుల సిద్ధాంతాన్ని తీరిని పక్కన పెట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రోజు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లో జరుగుతున్న ఈ యొక్క పనులు చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎలాంటి యూనిట్స్ రాలేదు. ఈరోజు మా దళిత సోదరులు వాళ్ళు ఏమన్నా ఒక కారు పెట్టుకుందామన్నా, లేకపోతే ఏదన్నా ఒక సెరికల్చర్ పెడదామన్నా, లేకపోతే ఒకటి టెంట్ హౌసెస్ పెడదామన్నా, ఏదైనా కానీ ముందొచ్చి మరి దాని సబ్సిడీ లోన్స్తో వాళ్ళు మేము చేసుకుంటాము, ఎప్పుడు ఇస్తారు అని వాళ్ళతో ఉత్సాహంతో వస్తున్నారంటే డెఫినెట్లీ మేము తొందరలోనే ఈ యొక్క ఇంప్లిమెంట్ కూడా చేస్తాము. స్వాతంత్రం వచ్చిన 30 సంవత్సరాల్లో కూడా దళితులు ఒక సేవకుల్లాగే మిగిలారు. కానీ 1982 తర్వాతనే సీనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో అప్పుడే దళితులకు న్యాయం జరిగింది. కనుక మీరు జస్టిస్ పున్నయ్య గారిని ఒకటి కమిషన్ తీసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇప్పుడు ఎవరైనా దళితులు కొట్టారన్నా, లేకపోతే దళితులు ఎవరైనా చంపబడ్డారన్నా మన ఎస్సీ కమిషన్కి వెళ్ళాలంటే నేషనల్ ఎస్సీ కమిషన్కి వెళ్ళేవాళ్ళం. కానీ స్టేట్లో ఎస్సీ కమిషన్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కనుక ఈరోజు మేము ఇన్ని మంచి పథకాలు ఇచ్చి దళితులను ఇంత ప్రోత్సహిస్తూ దళితులకు పెద్దన్నగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆ బాటలో నడుస్తున్నారు. కృషి గారు అయితేనేంటి మా అందరికీ నిజంగా మేము ఏ పార్టీలో ఉన్నాము అనే కంటే కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాము ఇప్పుడు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. కనుక మాదిగల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ. కనుక మాదిగల్ని వెన్నుదన్నుగా ఉండి మాకు ఈ నామినేట్ పదవుల్లో అయితేనేంటి విద్యా ఉద్యోగ అవకాశాలు సమభాగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి. సింహాచలం గిరి ప్రదక్షిణకు భక్తులు బ్రహ్మరథం పట్టారు. కనీ విని ఎరుగని రీతిలో భక్తులు తరలివచ్చారు. గిరి ప్రదక్షిణకు సుమారు 9 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఇసుకేస్తే రాలంత మంది భక్తులు సింహగిరికి చేరుకున్నారు. గిరి ప్రదక్షిణను పూర్తి చేసుకున్న భక్తులు అప్పన్న స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. లక్ష్మీ నృసింహాయ నమః. ఈ సింహాచల క్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిన్న గిరి ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా జరిగిందండి. అలాగే ఈరోజు స్వామివారికి 4వ విడత చందన సమర్పణ జరిగిన తర్వాత భక్తులకి 3:30 తర్వాత దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు సుమారు ఒక 60 నుంచి 70 వేల మంది నిన్న ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారో ఆ స్వాములంతా దర్శనానికి వస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో ఏమంటే గతంలో సింగిల్ లైన్ ద్వారానే సర్వదర్శనం పంపించేవాళ్ళు. ఈసారి 2 లైన్లు ఏర్పాటు చేయడం వల్ల వారికి మనం ఏదైతే క్యూ లైన్ ఏర్పాటు చేసిన దాంట్లో సగం డిస్టెన్స్ కలిసి వస్తుంది. ఇది త్వరితగతిన కూడా దర్శనం అవుతుంది కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసి చేయడం అయింది. అలాగే ఈ క్యూలో ఉన్న వాళ్ళకి ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడు ఎంత 3:30 ఎంత అయిందండి, 6 గంటల నుంచి బిస్కెట్స్ పాలు కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే దర్శనం చేసుకున్న వారి తర్వాత వారికి దద్దోజనం కదంబం కూడా ఎంతమంది వస్తే అంతమందికి దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ముందుగా అందరికీ ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే కలెక్టర్ గారు, సిపి గారు, జీవీఎంసీ కమిషనర్ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారంతో నిన్న గిరి ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా జరిగిందండి. మనం అంచనా ప్రకారం తీసుకున్నట్టయితే 6 నుంచి 7 లక్షల లోపు భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారని అందరూ చెప్తున్నారు. ఎటువంటి ఆటంకం కలగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా ఏర్పాట్లు చేసిన అన్ని డిపార్ట్మెంట్లకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి ఇంటరప్షన్ లేకోకుండా త్రూఅవుట్ పవర్ ఇవ్వడం కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లకి
దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలుపుకున్నాం. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ నిర్వహించారు. శ్రీనివాసుని శోభాయమానంగా అలంకరించి గరుడ వాహనంపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ హైస్కూల్ వీధి, బ్రాహ్మణ వీధి, నగర వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య దర్శనంతో ధన్యులయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శ్రీకాకుళంలో మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టీకరణ. ప్రజలను బెదిరించడమే వైసీపీ నాయకులకు తెలుసన్న మంత్రి నాదెండ్ల. రైతుల పక్షాన నిజాయితీగా ప్రశ్నించే తత్వం ఉంటే చర్చకు రావాలని సవాల్. పొంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.